గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు దోర్నాల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్. మరి ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఒకసారి వచ్చినాయి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా. అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ రిలేటివ్, మీ ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయబడుతుంది. అయితే మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇంటర్న్షిప్తో ఉద్యోగ అనుభవం, రేపు క్యాట్ ప్రవేశ పరీక్ష, 20 నుంచి నీట్, యూజీసీ మాపాస్ కౌన్సిలింగ్, 1 ఎస్సీ యువత దరఖాస్తు చేసుకోవాలి, విభాప్షన్లు నమోదు గడువు పెంపు, ఎంయుఎన్ కాన్ఫరెన్స్తో నారాయణ ప్రతిభ, ఫిబ్రవరి 26న డిఏఓ పరీక్ష, గ్రేడ్ 2 సూపర్వైజర్లకి నేడే పోస్టింగ్లు, నియామకాలకు కోర్టు ఓకే, ఎట్టకేలకే ఫలించనున్న అంగన్వాడీ టీచర్ల కళ, 9168 గ్రూప్ 4 పోస్టులు, మహిళా గురుకులలో బీఎస్సీ ఆన్సర్ అగ్రికల్చర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి, 1 టైం ఛాన్స్, డిగ్రీ పట్టా పొందే అవకాశం, పీజీ వైద్య దంత యజమాన్య కోటలకు మరో విడత ప్రవేశాలు, గురుకుల అదనంగా 3000 ఉద్యోగాలు, గ్రూప్ 4లో 9168 కొలువులు అంటూ మరి ఇది వరకు వచ్చింది. మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇంటర్న్షిప్లతో ఉద్యోగ అనుభవం, రాష్ట్రంలో విరివిగా అవకాశాలు, చదువుకునే నైపుణ్యాల సాధన, ఏఐసిటివి వెబ్సైట్లో సమస్త సమాచారం. ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులకు చదువుకుంటూనే పరిశ్రమ పనితీరుతో తెలుసుకోవచ్చని, అంతేగాక నైపుణ్యాలు సాధించుకోవడంతో పాటు ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు అంటూ ఇటీవల కాలంలో ఇంటర్న్షిప్ను అన్ని విద్యా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఇంటర్న్షిప్ను చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ తేడా లేకుండా అన్ని పలు విద్యా సంస్థలు ఇంటర్న్షిప్కి అవకాశం కల్పిస్తే కొన్ని సంస్థలు సొంతంగానే విద్యార్థులు వెతుక్కోవాలని సూచిస్తుండగా, మరికొన్ని నిర్దేశిత రంగంలో నిర్దేశిత కంపెనీలను ఇంటర్న్షిప్ను ప్రోత్సహిస్తున్నాయని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిడ్స్ కూడా ఇంటర్న్షిప్ను అమలు చేస్తున్న కోర్సుల కాల వ్యవధి 4 నుంచి 5 ఇంటర్న్షిప్లు విద్యార్థులు పూర్తి చేసే అవకాశాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో విరివిరిగా ఇంటర్న్షిప్ అవకాశాలను విద్యార్థులు సైతం అందిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇంటర్న్షిప్లకు సమస్త సమాచారం అందజేయడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ విద్యార్థులు చర్యలు చేపట్టింది. ఇంటర్న్షిప్ల సమాచారాన్ని ఏఐసిటి ఇంటర్న్షిప్ వెబ్ పోర్టల్లో పొందపరిచింది అంటూ మరి ఇంటర్న్షిప్లోకి చదువుకుంటే మరి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసే ఉద్యోగ అవకాశాలు విరివిరిగా అవకాశాలు దొరుకుతామంటే చెప్పు మనకు ఉద్యోగ సమాచారం అయితే మనకు రాబట్టి తెలియజేయడం జరిగింది. రేపు క్యాట్ ప్రవేశ పరీక్ష, దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రవేశాలు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ ప్రవేశ పరీక్ష ఈ నెల 27 నిర్వహిస్తున్నట్లు, ఈ జాతీయ పరీక్ష ద్వారానే ఐఐఎంలోని ఎంబీఏ, పీజీఈఎం వంటి కోర్సు సీట్లను భర్తీ చేస్తారు. ఈ మొత్తం 3 సెషన్లో క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అండ్ వెర్బల్ ఎలిబిలిటీ, రీడింగ్ అండ్ కాంపిటేటివ్ అండ్ డాటా ఎంటర్షిప్, లాజికల్ రీజనింగ్ పేపర్ల పరీక్షలు ఒక రోజు నిర్వహిస్తారు. ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు, ఈ మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటలకు, సాయంత్రం 4:30 నుంచి 5 గంటల నుంచి 6:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. రాష్ట్రంలో హైదరాబాద్లో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లా పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. 20 నుంచి నీట్, యూజీసీ మాపాస్ కౌన్సిలింగ్, నీట్, యూజీసీ మాపాస్ కౌన్సిలింగ్లు ఈ నెల 20 నుంచి నిర్వహిస్తున్నట్లు నేషనల్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి ఆల్ ఇండియా కోటాల స్టేట్ కోటాకు మాస్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నది. కౌన్సిలింగ్పై మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు కావడంతో వాయిదా వేశారు. తాజాగా కౌన్సిలింగ్కి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఎన్ఎంసీ కొత్తగా షెడ్యూల్ ప్రకటించింది. ఆల్ ఇండియా కోటాకు 28 రిజిస్ట్రేషన్, 29 నుంచి డిసెంబర్ 2 వరకు కాలేజీల ఎంపిక, డిసెంబర్ 3, 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్, 7న సీట్ల కేటాయింపు అంటూ సీట్లు పొందిన విద్యార్థులు డిసెంబర్ 8 నుంచి 12 వరకు కాలేజీలు చేరాలి. డిసెంబర్ 6న రాష్ట్ర కోట మాపాప్
కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. 13 సీట్ల కేటాయింపు. 18 లోపు విద్యార్థుల కాలేజీలోను ప్రవేశం పొందాలంటే మిగిలిన సీట్లకు డిసెంబర్ 14న ఫ్రీ వేకెన్సీ కౌన్సిలింగ్ ఉంటుందంటూ మరియు నీటికి సంబంధించిన ఒక సమాచారంతో రావడం జరిగింది. ఒకటిలోపు ఎస్సీ యువత దరఖాస్తు చేసుకోవాలి. నిరుద్యోగ ఎస్సీ యువత ఉచిత ఉపాధి ఉద్యోగ శిక్షణ ప్రవేశానికి డిసెంబర్ 1లోపు దరఖాస్తు చేసుకోవాలంటే ఇదే చివరి అవకాశం. తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిహెచ్ సైదులు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించే ఈ శిక్షణకు 18 నుంచి 35 ఏళ్ళు ఉన్నవి నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. 3 నెలల ఫార్మసీ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ అండ్ టెక్నీషియన్స్ కోర్సులో ఎస్ఎస్సి అర్హత ఉండాలని సూచించారు. 12 నెలల అడ్వాన్స్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. వివరాలకు కింద ఫోన్ నెంబర్లు సంప్రదించాలని సూచించారు జరిగింది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు పెంపు. వరంగల్ పీజీ వైద్య కోర్సుల కన్వేయర్ కోట భర్తీకి కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అదనపు మాప్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థి 26 లోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీటు పొందిన అభ్యర్థులు మాప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనర్హులుగా తెలిసింది. ఎంయుఎన్ కాన్ఫరెన్స్తో నారాయణ ప్రతిభ అంటూ మరొకటైతే నారాయణ సంబంధించిన కాలేజీకి సంబంధించిన మ్యాటర్ రావడం జరిగింది. ఫిబ్రవరిలో 26న డిఈఓ పరీక్ష. డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పరీక్షకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న నిర్వహించున్న టీఎస్పీఎస్ సెక్రటరీ అనితా రామచంద్ర తెలిపారు. ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుందని చెప్పారు. అభ్యర్థి పరీక్షకు వారం ముందే కింద వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడం జరిగింది. గ్రేడ్ 2 సూపర్వైజర్లు నేడు పోస్టింగ్లు. నియామకాలతో కోర్టు ఓకే. ఎటికేకల్లో ఫలించిన అంగన్వాడీ టీచర్ల కళ అంటూ మరి గ్రేడ్ 2 సూపర్వైజర్లకు పోస్టింగ్లు నేడేస్తున్నారంటూ మరి దానికి సంబంధించిన వాటి అంగన్వాడీలకు తీపి కవర్ అందడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాటర్ 9168 గ్రూప్ 4 పోస్టులు, 42 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీ ప్రక్రియకి ఆర్థిక శాఖ అనుమతి. నేడే టీఎస్పీఎస్ ప్రత్యేక సమావేశం. 2 వారాల్లో నోటిఫికేషన్ విడుదల. ఆ వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 4లకు కూడా ఇప్పటివరకు 61,804 ఉద్యోగ ఆర్థిక శాఖ అనుమతి అంటూ మరి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన మరి టీఎస్పీఎస్ అయితే మరి 9168 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉంటాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేది పూర్తి సమాచారం అంటే ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా మీరు చూడాల్సిందే కోరుతున్నా. మహిళా గురుకులంలో బిఎస్ ఆన్సర్స్ అండ్ అగ్రికల్చర్. మహాత్మా జ్యోతిపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థ రెసిడెన్షియల్ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో బిఎస్ ఆన్సర్ అండ్ అగ్రికల్చర్ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రోగ్రాం వ్యవధి 4 ఏళ్ళు. మన వనపర్తి, కరీంనగర్ మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలలో ఒకదానిలో 120 సీట్లు ఉంటాయి. బీసీ అభ్యర్థులు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, జనరల్ ఈబీసీ అభ్యర్థులు 2%, అనాథలకు 3% అట్లు ప్రత్యేకించారు. తెలంగాణ ఎంసెట్ 2020 ర్యాంక్ ద్వారా 80% సీట్లు పీజేటీఎస్యు అగ్రిసెట్ 2022 ర్యాంక్ ద్వారా 15% సీట్లకి భర్తీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సిన అడ్మిషన్ పొందిన వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ దశమాన కోర్సు ఉత్తీర్ణులు ఉండాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ నుంచి డిప్లొమా అండ్ అగ్రికల్చర్ అండ్ సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ అండ్ అగ్రికల్చర్ వృత్తిలో కూడా అర్హులే. తెలంగాణ ఎంసెట్ 2022 లేదా పీజేటీయుఏయు అగ్రిసెట్ 2022లో అర్హత పొందిన ఉండాలి. విద్యార్థి వయస్సు డిసెంబర్ 31 నుంచి 15 నుంచి 20 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 నుంచి 25 మధ్య అనుమతిస్తారని. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామంలో 1,50,000, పట్టణంలో 2 లక్షలు మించకూడదు. దరఖాస్తు ఫీజు 900, కౌన్సిలింగ్ సమయంలో చెల్లించిన ఫీజు మెయింటెనెన్స్ ఫీజు 5,000, కామన్ డిపాజిట్ 4,000. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 5. దరఖాస్తు కరెక్షన్స్ డిసెంబర్ 6, 7. కౌన్సిలింగ్ సమయంలో సమర్పించిన పత్రాలు 10వ తరగతి ఇంటర్ డిప్లొమా సర్టిఫికేట్, అర్హత 6వ తరగతి నుంచి ఇంటర్ డిప్లొమా వరకు స్టడీస్ బోనఫైడ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ అండ్ సర్టిఫికేట్, కులం ఆదాయం నివాస ధృవీకరణ పత్రాలు, అనాథాలు అయితే తల్లిదండ్రులు డెత్ సర్టిఫికేట్, టీఎస్ఎంసెట్, పీజేడిఎస్యు
అగ్రిసెట్ ర్యాంక్ కార్డు మెరిట్ జాబితా డిసెంబర్ 10న కింద వెబ్సైట్ కూడా ఇవ్వడం. పూర్తి డీటెయిల్స్ కోసం వెబ్సైట్లో సంప్రదించాల్సిగా కోరుతున్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, గ్రామీణ విద్యాశాఖ ఉద్యోగుల జేఏసీ డిమాండ్. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన కాంట్రాక్ట్ ఉపాధి హామీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు జేఏసీ డిమాండ్ చేసింది. సాధ్యం కాని పక్షంలో సెర్ఫ్ మాదిరిగానే టైం స్కేల్ ఇవ్వాలని కోరింది. శుక్రవారం సంఘ నాయకులు మీడియా ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని 8 నెలలు గడుస్తున్న అతిగతి లేదని 3870 మంది ఉద్యోగులు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికయ్యారని వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. వన్ టైం ఛాన్స్, డిగ్రీ పట్టపంది అవకాశం, మళ్ళీ పరీక్ష నిర్వహణ. డిగ్రీ పీజీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కు 2010 నుంచి 2017 వరకు బ్యాచ్లకు మాత్రమే గుడ్ న్యూస్ చెప్పిన ఓయూ అంటూ మరి వన్ టైం ఛాన్స్కు డిగ్రీ అండ్ పీజీ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ 2010 నుంచి 17 వరకు బ్యాచ్లకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ కూడా ఎగ్జామ్ రాసి డిగ్రీ పట్టా పొందాల్సింది అంటూ సమాచారం రావడం దిశ పేపర్లో. పీజీ వైద్య దంత యజమాని కోటకు మరో విడత ప్రవేశాలు. పీజీ వైద్య దంత కోటలో యజమాని కోటకు ఈ కింద నెల 25-20 తేదీలో మరో విడత ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కాలేజ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటన తెలిపింది. తుది మెరిట్ జాబితాలో అభ్యర్థి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత ప్రవేశ ప్రక్రియలో సీట్లు పొందిన వారు అనర్హులుగా నిర్దేశించిన తేదీలో ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య యూనివర్సిటీ సూచించడం జరిగింది. గురుకుల అదనంగా 3000 ఉద్యోగాలు, మరి గురుకులకు సంబంధించిన కూడా అదనంగా 3000 ఉద్యోగాలకు వచ్చిన మరి దానికి సంబంధించిన మరి కూడా ఏంది బ్యాక్లాగ్ ఏర్పడకుండా జాగ్రత్తలు. గ్రూప్ 4లో 9160 కొలువులు అంటూ మరి హరీష్ రావు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాటర్. మరి ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ మరో వీడియోతో రేపు కలుస్తున్నాం. అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్ యూ.